అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూద్దాం. అందులో ఈరోజు సాక్షితో స్టార్ట్ చేద్దాం. సాక్షి పత్రికలో ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన వార్తాంశాల్లో ప్రధానంగా బంగారం ధర మళ్ళీ పెరుగుతోంది అనేటువంటి వార్త ఇక్కడ వచ్చింది. ఆకాశమే అద్దుగా పెరిగిపోతుంది అనేది. చేసిందంతా చంద్రబాబే, ఓటుకు కోట్లు కేసులో ఆయనదే కీలక పాత్ర, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు నిందితుడు మత్తయ్య లేఖ. ఇద్దరు ముఖ్యమంత్రులు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొన్నారు. అందులో రేవంత్ రెడ్డి నేరుగా నిందితుడిగా కూడా ఉన్నారు. అక్కడ తెలంగాణ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎంతో కూడినటువంటి ఈ కేసు వ్యవహారంలో ఇప్పుడు ఒక సంచలనం నమోదైంది. మత్తయ్య ఇప్పుడు ఆ కేసులో పట్టుబడ్డటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాసినటువంటి లేఖ ఆధారంగా మళ్ళీ విచారణ జరుపుతారా, అలాంటి అవకాశం ఉంటుందా అంటే ప్రశ్నార్థకమే. కానీ రాజకీయంగా ఇది చంద్రబాబుని వెంటాడుతున్నటువంటి అంశంగా చెప్పాల్సి ఉంటుంది. 2016 మహానాడులో చంద్రబాబు, రేవంత్ నాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేసేలా స్టీఫెన్సన్ను ఒప్పించాలన్నారు. 5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పాలన్నారు. పోలీసులకు దొరకకుండా లోకేష్ నన్ను విజయవాడ తరలించారు. అతని సన్నిహితుల సహకారంతో 6-7 నెలలు నిర్బంధించారు. బాబు, లోకేష్, ఏబి వెంకటేశ్వరరావును నిందితులుగా చేర్చండి. ఇది మత్తయ్య కోరినట్టుగా సాక్షి పత్రిక ప్రధానమైనటువంటి అంశంగా ఈ కథనాన్ని ప్రచురించింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం దాన్ని వదిలిపెట్టేశాయి. కనీసంగా ప్రస్తావించిన దాఖలాలు లేవు. పౌరులను పట్టుకెళ్తున్నా చూస్తూ ఊరుకోవాలా, నడి రోడ్డుపై ఎత్తుకెళ్లి అక్రమంగా గంజాయి కేసు నమోదుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. బాధితుడి భార్య ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయరా, జనరల్ డైరీలో మాత్రమే చేర్చి సరిపుచ్చుతారా, ఇంత జరుగుతున్నా మేము జోక్యం చేసుకోకూడదా, మౌనంగా ఉండాలా, సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందర్ రెడ్డి ఎక్కడున్నా వెతికి మా ముందు ప్రవేశపెట్టాలి, రాష్ట్రంలో ఏ మేజిస్ట్రేట్ ఎదుట ఆయన్ను హాజరుపరచడానికి వీల్లేదు. హైకోర్టు చాలా క్లియర్గా ఆర్డర్. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నెల్లూరు జిల్లా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒకరు ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గరలో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఆయన భార్యతో కలిసి బజార్కి వెళ్తుంటే దారిలోనే రోడ్డు మీద అడ్డుకుని ప్రతిపాడు పోలీసులు ఆయన్ని తరలించుకుపోయారు. కిడ్నాప్ చేశారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. చివరికి హైకోర్టు చాలా క్లియర్గా ఈ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే తక్షణమే ఆ కిడ్నాప్ అయినటువంటి వ్యక్తిని మా ముందు ప్రవేశపెట్టాలి అని ఆర్డర్ ఇస్తే పోలీసులు ఏపీ హైకోర్టు ఆర్డర్ను కూడా బేఖాతరు చేశారు. ఏపీ హైకోర్టు ఏ మేజిస్ట్రేట్ ముందు ఆధారపరచకుండా నేరుగా హైకోర్టు ముందు ఈరోజు ఆధారపరచాలని నిన్న చెప్పింది. కానీ అనూహ్యంగా నిన్న రాత్రి గుంటూరు మేజిస్ట్రేట్ ముందు ఆ సవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని హాజరుపరిచారు. అంటే పోలీసులు ఏపీ హైకోర్టు ఆర్డర్ని లెక్క చేయలేదు, ఖాతరు చేయలేదు. ఏపీ హైకోర్టు అంత సీరియస్గా చెప్పిన తర్వాత కూడా లెక్క చేయకుండా గుంటూరు మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్లారంటే పోలీసులు హైకోర్టు ఆర్డర్ని ఎంతగా ఖాతరు చేస్తున్నారో మరోసారి స్పష్టమయ్యింది. మరి ఇప్పుడు ఈ కేసులో ఏపీ హైకోర్టు ఈరోజు ఎట్లా స్పందిస్తుంది చూడాలి. ఎందుకంటే నిన్న సాయంత్రం ఆర్డర్ ఇచ్చింది, మా ముందు ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ మేజిస్ట్రేట్ ముందు కాకుండా ఏపీ హైకోర్టుకి తీసుకురావాలి అని చెప్పింది. కానీ పోలీసులు లెక్క చేయలేదు. గుంటూరు జిల్లా పోలీసులు నేరుగా గుంటూరు మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. మరి ఇప్పుడు హైకోర్టు ఏం చేస్తుంది, ఎట్లా స్పందిస్తుంది, చాలా కీలకమైనటువంటి అంశం. ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద గంజాయి కేసు పెట్టి ఎట్లా నిందితుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారో ఈ ఉదంతం మనకి చాటుతోంది. స్పీకర్ రూలింగ్ను చట్టవిరుద్ధంగా ప్రకటించండి, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వండి. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్. ఆల్రెడీ ఆయన ఇప్పటికో పిటిషన్ వేశారు, లాస్ట్ ఇయర్ వేశారు. ఆ పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఆ పిటిషన్ మీద స్పీకర్ ఏమంటారు అంటూ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కానీ స్పీకర్ దాని మీద సమాధానం చెప్పట్లేదు. ఆ సమాధానం చెప్తే ఆ పిటిషన్ విచారణకు వస్తే అందులో హైకోర్టు ఎట్టా స్పందిస్తుందో, ఎందుకు సమాధానం ఇవ్వకుండానే దాటవేద్దాం అన్న ధోరణిలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఉన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చినటువంటి రూలింగ్ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరొక పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ అయినా ఫలితాన్ని ఇస్తుందా, జగన్మోహన్ రెడ్డి ఆశించింది జరుగుతుందంటే అలాంటి అవకాశం చాలా చాలా తక్కువ. ఎందుకంటే అసెంబ్లీలో స్పీకర్ ఇచ్చినటువంటి రూలింగ్ మీద హైకోర్టులు జోక్యం చేసుకుని మొత్తం అసెంబ్లీ బిజినెస్ మీద నేరుగా కామెంట్ చేసో లేకుంటే నేరుగా ఏం నిర్ణయం తీసుకునే అవకాశం చాలా చాలా నామమాత్రం.
కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ కూడా ఫలిస్తుందనేటువంటి అంచనా ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ప్రకారంగానే ఇలాంటి పిటిషన్ వేసినట్టు కనిపిస్తుంది. త్వరలోనే ఆయన మీద అనార్హత వేటు వేస్తారని, అసెంబ్లీకి రాకపోతే ఆయన్ని మొత్తంగా సభ నుంచి తొలగిస్తారని ఇట్లా రకరకాల ప్రచారాలు సాగుతున్నటువంటి తరుణంలో హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉండగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే వాదన ముందుకు తీసుకొచ్చే దానికోసం అన్నట్టుగా ఈ పిటిషన్ల పరంపర నడుస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది. ఇక మిగిలినటువంటి కథనాల్లో సర్కారు ఉక్కు జిత్తులు, శాసనమండలి సాక్షిగా బయటపడిన చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరి. వాస్తవానికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అందరూ పోరాడి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ అది. దాన్ని ప్రైవేటు పరం చేసే ప్రయత్నంలో కేంద్రం ఉంది. ఇప్పటికీ ప్రైవేటు పరం చేయడం మా విధానమే అని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. విశాఖపట్నం వచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అదే మాట చెప్పుకొచ్చారు. అలాంటిది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అని శాసన మండలిలో విపక్ష వైఎస్ఆర్సీపీ తీర్మానం ప్రవేశపెడితే దానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వలేదు. కూటమి అందుకు సహకరించలేదు. అయినా మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. కానీ అదే సమయంలో ప్రభుత్వం రెండో తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారని, ప్లాంట్ను కాపాడారని ధన్యవాదాలు చెప్పే పోటీ తీర్మానాన్ని ముందుకు తీసుకొచ్చింది. దాంతో నిన్న 2 తీర్మానాలు ఆమోదం పొందినట్టుగా కనిపించింది. ఇక తల్లికి వందనంలో వెన్నుపోటు పొడిచారు. సభ సాక్షిగా లోకేష్ ఒప్పుకోలు. 66,57,000 మందికి మాత్రమే ఇచ్చామన్న మంత్రి, కొందరికి 9,000 అందిన మాట నిజమేనన్న లోకేష్, అర్హత ఉన్న తల్లికి వందనం ఎగ్గొడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహం. విద్యార్థులు 87 లక్షలన్నర మంది ఉంటే వారిలో 30 లక్షల మందికి పూర్తిగా ఎగ్గొట్టేశారు అంటూ కామెంట్. ఇచ్చిన వాళ్లలో చాలా మందికి 8,000-9,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తొలి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారు, రెండో ఏడాది కూడా అరకొరగా ఇచ్చారు అన్నది ఇక్కడ కథనం. సినిమాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్య అన్నట్టుగా సాక్షి పత్రికలో ఇక్కడ కథనాలు చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో చూస్తే బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవం, వేడుకలకు వైభవంగా అంకురార్పణ, నేడు ధ్వజారోహణ, పెద్ద శేషవాహన సేవ, పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు. విశాఖకు యాక్సెంచర్, ఏపీకి రానున్న మరో దిగ్గజ టెక్ సంస్థ, 10 ఎకరాల కోసం దరఖాస్తు, 12,000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ. ఐటీ హబ్గా మారుతున్న వైజాగ్, ఇప్పటికే టీసీఎస్ కాగ్నిజెంట్ సిద్ధం. ప్రభుత్వ పాలసీలతో కంపెనీల క్యూ, అనుబంధ కంపెనీలు వస్తాయంటున్న ఐటీ నిపుణులు. చాలా కంపెనీలు వస్తాయని భూములు కేటాయిస్తున్నారు. ఇప్పటివరకు అయితే కంపెనీలు వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కంపెనీ కూడా అప్లై చేసుకుంది. ఈ కంపెనీలన్నీ వస్తే ఉపయోగం. కేవలం భూములు తీసుకుని టీసీఎస్కి ఏప్రిల్లో భూములు కేటాయించారు. ఎకరా 99 పైసలకు మాత్రమే 25 ఎకరాలు 30 ఎకరాల భూమి కేటాయించారు. కాగ్నిజెంట్కి అవసరమైనవన్నీ అలాట్ చేశారు. కానీ అవి వస్తున్న దాఖలాలు లేవు. రావాలని, త్వరగా యాక్టివిటీ స్టార్ట్ చేయాలని ఆశిద్దాం. ప్రగతికి మార్గం పీపీపీలే. అంటే ప్రభుత్వం ఏం చేయలేదు, ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది, ప్రైవేటు వాళ్ళు మాత్రమే ఏదైనా చేయగలరు. ప్రైవేటు వాళ్ళకి పీపీపీ ఇవ్వడం వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుందట. ఎవరు చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారంటే, మొత్తం మెడికల్ కాలేజీల నిర్వహణ ప్రైవేటు వాళ్ళకి ఇస్తే ఎఫిషియన్సీ పెరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయలేదు, ప్రభుత్వం చేత కానిది అని ఒప్పుకుంటుంది ఎవరు? ప్రభుత్వ అధినేత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధినేత అసెంబ్లీ సాక్షిగా ప్రైవేటు వాళ్ళు మాత్రమే ఎఫిషియెంట్గా నిర్వహించగలుగుతారు అని చెప్తున్నారు. ఏమనాలి దాన్ని? అసలు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ పనితీరు మీద అంత పేలవంగా చేతులెత్తేసే అసమర్థులమని అంగీకరించే ధోరణిని ఎట్టా చూడాలి? ప్రైవేటు వాళ్ళు చాలా గొప్ప అన్నట్టు, ప్రైవేటు వాళ్ళే సమర్థవంతంగా సాగిస్తారన్నట్టు ఆయన అసెంబ్లీలో మెప్పుగోలు సమర్థించడం అంటే ఎట్టా చూడాలి దాన్ని? మరి అంత పెద్ద ప్రైవేటు రంగం అయితే, అంత గొప్ప ప్రైవేటు రంగం అయితే కరోనా ఫస్ట్ ఫేజ్లో ఏమైంది? కరోనా ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వ ఆసుపత్రులు మినహా ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఎందుకు మూతపడ్డాయి? అంత పెద్ద విపత్తు వేళ కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది మాత్రమే, కరోనా వారియర్స్ అని అప్పట్లో మనం పిలుచుకున్నాం, వాళ్ళు మాత్రమే ప్రజల ప్రాణాల రక్షణ కోసం ఎందుకు పనిచేయగలిగారు? చంద్రబాబు చెప్తున్నట్టుగా ఆ ఎఫిషియెంట్ ప్రైవేట్ సెక్టార్
ఎందుకు తలుపులు మూసుకుని కూర్చుంది? సెకండ్ వేవ్లో మళ్ళీ అదే ప్రైవేట్ సెక్టారు జనాల నుంచి భారీగా డబ్బులు గుంజడానికి, కరోనా భయంతో ఆసుపత్రుల్లో చేరినటువంటి వాళ్ళందరి నుంచి లక్షల్లో వసూలు చేయడానికి ఎందుకు సిద్ధమైపోయింది? కరోనాలో ప్రైవేట్ ఆసుపత్రులు ఎట్టెట్టా వసూళ్లు చేశాయో ఊరందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి అనుభవమే. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరో ఇద్దరో కరోనా బారిన పడడం, కరోనా పేరుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క ప్రైవేట్ ఆసుపత్రులు పాలైతే లక్షల్లో గుంజడం అందరూ చూసాం. మరి అలాంటి ఎఫిషియెంట్ ప్రైవేట్ సెక్టార్ ఎందుకని అట్లా జనాల నుంచి దోచుకుంది? కరోనాలో అన్ని వేల మంది ఎందుకు లక్షల రూపాయలు దారపోయాల్సి వచ్చింది? మరి చంద్రబాబు ప్రైవేట్ సెక్టారే చాలా గొప్పది అని చెప్తున్నారు, పీపీపీ అయితేనే బాగా నడుస్తాయని చెప్తున్నారు. మరి కరోనాలో ఆ ప్రైవేట్ సెక్టర్ ఎందుకు చేతులు ఎత్తేసింది? సీఎం చెప్పాలి కదా. చంద్రబాబుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కరోనాలో హైదరాబాద్లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో లేరు. కానీ ఆంధ్రప్రదేశ్లో కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడింది ప్రభుత్వ రంగమే. ప్రభుత్వ రంగం ఆ రోజు లేకపోతే ప్రైవేట్ సెక్టారు ప్రజల ప్రాణాలతో మరింతగా చెలగాటమాడేది. కానీ ముఖ్యమంత్రి మాత్రం ప్రైవేట్ సెక్టారే గొప్ప అని చెప్తున్నారు. ఎంత విడ్డూరంగా ఒక సీఎం హోదాలో ఆయన అసెంబ్లీ సాక్షిగా చేస్తున్నటువంటి వాదన అత్యంత అభ్యంతరకరంగా ఉంది. కానీ అక్కడ విపక్షం లేదు, విపక్షం ఉన్నా వెళ్ళడం లేదు, కనీసంగా ఆయన్ని అడ్డుకునేటువంటిది లేదు. సభంతా ఏకపక్షంగా తమ అనుకున్నట్టుగా, తమ తోచినట్టుగా, నచ్చిన లెక్కలు, నచ్చిన రీతిలో సాగుతున్నటువంటి వైనం చాలా చాలా విస్మయకరం. రాష్ట్రంపై 2 ఏరోస్పేస్ సంస్థల ఆసక్తి కొత్తగా రావాలని ఆశిద్దాం. వైసీపీ పాలనలో ఆర్థిక ఉగ్రవాదం, మరి ఆ ఉగ్రవాదాన్ని ఎంత మేరకు చక్కదిద్దారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మండల్లో మంటలు, విశాఖ ఉక్కు ఫీజు బకాయిలపై వాడివేడి చర్చ. ప్రతిపక్ష నేత హోదా ఇప్పించండి జగన్మోహన్ రెడ్డి. H1B లాటరీ ఇక కొత్తగా అత్యధిక వేతనాలు ఉన్న వారికి అధిక ప్రాధాన్యం, జీతం ఆధారంగా 4 శ్రేణులుగా వర్గీకరణ, ఎక్కువ జీతం ఉన్న వారికి సెలక్షన్ పూల్లో 4 ఎంట్రీలు, మధ్యస్థం 3, తక్కువ జీతం 2, కొత్త వారికి 1 ఎంట్రీ. ఇక జిఎస్టీ తగ్గించలేదా? డైల్ 1915 లేదంటే ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. జిఎస్టీ ఎక్కడ తగ్గించారు? మీకు ఏమైనా తగ్గించారు లేదు ఒకసారి చూసుకోండి ఏదిలో అయినా. ఇక ఆ తర్వాత స్వర్ణం సరికొత్త గరిష్టం, 10 గ్రాముల బంగారం ధర 1,18,900, 1,19,000కి చేరిపోయింది. అమరావతిపై వ్యతిరేక పోస్టులు, జిఎస్టీ అధికారిపై సస్పెన్షన్ వేటు. ఆయన ఏమి అమరావతి మీద వ్యతిరేకత పోస్ట్ వేయలే, అమరావతిలో వరద వచ్చింది అని పోస్ట్ వేశారు. ఆ ఉద్యోగి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ప్రభుత్వకి ప్రతిష్టకి భంగం కలిగించేలా వ్యవహరించారు అంటూ సస్పెన్షన్ వేటు వేశారు. ఇది ఎక్కడ విడ్డూరో చూడండి. తిరుపతిలో పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ అనే ఒక జిఎస్టీ కమిషనర్ స్థాయి అధికారిని వేటు వేసినటువంటి తీరు విడ్డూరంగా మారింది. ఇక 64 టీఎంసీల నీరు మాకు ఇవ్వాలి, పోలవరం బనకచర్ల అనుసంధానిస్తే కృష్ణా వాటాలో ఆ మేరకు కేటాయించాలి. ఎట్లా ఉందంటే కొండనాలకు మందేస్తే ఉండనాలకు ఊడిందన్నట్టుగా తయారైంది. బనకచర్ల గోదావరి నీటిని బనకచర్లకు తరలించి రాయలసీమను సస్యశ్యామలు చేస్తాం, ఇది చంద్రబాబు మాటలు. కానీ అసలు మీరు అలాంటి బనకచర్ల ప్రతిపాదన ముందుకు తెస్తే ముందు కృష్ణానదిలో మా వాటా పెంచండి, మాకు అదనంగా నీళ్లు ఇవ్వండి. కర్ణాటక బ్రేకులు. ఇప్పటికే పట్టిసీమ నుంచి 80 టీఎంసీలు ఏపీ ప్రభుత్వం కృష్ణాలోకి ఎత్తిపోస్తుంది. కొత్త పేచీ లేవనెత్తిన కృష్ణా సర్కారు. మీరు ఇప్పటికే తీసుకొచ్చి కృష్ణాలో వాడుకుంటున్నారు కాబట్టి కృష్ణా డెల్టాకి గోదావరి నీరు వాడుతున్నప్పుడు కృష్ణా డెల్టాలో మీ అవసరాలు తగ్గుతాయి కాబట్టి మాకు అదనంగా కేటాయించాల్సిందే, 60 టీఎంసీలు పైగా మాకు ఇవ్వాల్సిందే. ఇది కర్ణాటకతో సమస్య. కర్ణాటక ఒకటే కాదు, రేపు తెలంగాణ కూడా ఇలాంటి పేచి ముందుకు తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. చంద్రబాబు ప్రతిపాదనలు అసలుకే ఎసరు పెట్టేసే ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి. పేదలకు వైద్య విద్య మా లక్ష్యం. పేదలకు వైద్య విద్య ఉండాలంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండాలి. ప్రభుత్వ కళాశాలలేమో ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టేసి పేదల ఉద్ధరణ కోసమే అని ప్రభుత్వం చెప్తుందంటే నీ వేలుతో నీ కంట్లో పొడి చేస్తూ నీ కోసమే, నీ ప్రయోజనం కోసమే అని చెప్పే తీరుని ఏమనాలి? అసలు చంద్రబాబు ధోరణి అట్టానే ఉంది. పేదలకు రావాల్సినటువంటి మెడికల్ సీట్లు ఎగ్గొట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో సగం సీట్లు అమ్ముకున్నారు కాబట్టి ఇప్పుడు మేము పూర్తిగా అమ్మేస్తున్నా, మీరు ఎవరో మాట్లాడకూడదు, అప్పుడు సగం సీట్లు అమ్మడానికి మేము తప్పుపట్టాం, కానీ ఇప్పుడు మేము మొత్తం అమ్మేస్తాం, ఇది కూడా ప్రజల కోసమే, పేదల కోసమే, అందరికీ వైద్య విద్య అందించడం కోసమే. ఎంత విడ్డూరపోయినటువంటి వాదన చూడండి. ఫాల్కే పురస్కారం అందుకున్న మోహన్ లాల్, అమరావతి ప్రాజెక్టుల్లో భాగస్వాములు అవ్వండి, ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభించండి, బ్యాంకుల చైర్మన్లు ఎండీలతో సీఎం చంద్రబాబు.
విశాఖ ఉక్కుపై మండలిలో రగడ. 1430 కోట్లతో 352 వంతుల పునర్నిర్మాణం. దెబ్బతిన్న రోడ్లకు వర్షాకాలం తర్వాత మరమ్మతులు. విశాఖ టెక్ దిగ్గజం యాక్సెంచర్ వస్తుంది విశాఖకు. ఉత్తమాటలే చేతలు లేవు, అద్భుత సామర్థ్యం ఉన్నా సరిగ్గా పనిచేయట్లేదు. ఐక్యరాజ్య సమితిపై ట్రంప్ ఆగ్రహం అన్నట్టుగా కథనం. ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో స్పష్టతనిచ్చిన హైకోర్టు విడుదల రజనీ, కాకాణి తదితరుల పిటిషన్లపై తీర్పు. ఎస్సీ ఎస్టీ కేసులో కూడా ముందస్తు బెయిల్ తీసుకోవచ్చు. ఏపీ హైకోర్టు చెప్పినటువంటి రూలింగ్ చాలా కీలకమైనటువంటి పరిణామం. భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ముందస్తు బెయిల్ ఉండవు, జైలుకి వెళ్లాల్సిందే అనేటువంటి వాదన నేపథ్యంలో పిటిషన్ వేసుకోవచ్చు అని ఏపీ హైకోర్టు ఆధారాలు లేనప్పుడు వాళ్ళకి బెయిల్ కూడా ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్తున్నటువంటి థియరీ ఇక్కడ మనం ఈ కథనంలో చూడొచ్చు. ఇక ఆంధ్రప్రభ పత్రికలో మెడికల్ కాలేజీలపై వైఎస్ఆర్సీపీ చౌకబార్ రాజకీయం. చౌకబార్ కాదు, మీరు ఖరీదైన సీట్లు చేస్తున్నప్పుడు చౌకబార్ రాజకీయం అన్నట్టే కనిపిస్తుంది. పసిడి జిగేల్, రూపీ ఢమాల్, జీవితకాల కనిష్టానికి పతనం. డాలర్తో మారక విలువ ₹88.79. త్వరలోనే ₹90 చేరబోతున్న రూపాయి విలువ. అంటే ఎంతగా పతనం అవుతుందో, డాలర్ని మించిపోయి ఉంటుంది మోదీ హయాంలో అన్నట్టు చెప్పుకొచ్చారు. అట్లాంటిది ఇక్కడికి అయింది. రష్యా యుక్రెయిన్ వారికి భారత్ చైనా ఫండింగ్ ఇస్తున్నాయి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం వల్లే ఈ యుద్ధం కొనసాగుతుందన్నది ట్రంప్ మాట. కలరా కలకలం, ఆ లక్షణాలతో పెరుగుతున్న రోగులు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 146 మంది ఆసుపత్రి పాలు. కలరా, ఈ మాట మన ఆంధ్రప్రదేశ్లో విని చాలా కాలం అవుతుంది. అలాంటిది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కలరా వ్యాధి, కలరా లక్షణాలతో రోగులు ఆసుపత్రి పాలవుతున్నారంటే ఎంతటి అపారిశుద్ధ్యం తాండవిస్తుందో, పారిశుద్ధ్య సమస్య ఎంత తీవ్రంగా ఉందో, అదే సమయంలో ప్రభుత్వ ప్రజారోగ్యం ఎంతగా పడకేసిందో చెప్తున్నటువంటి ఉదాహరణ. ప్రభుత్వ అసెంబ్లీలో చాలా ఘనంగా చెప్తోంది, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాం, స్వర్ణాంధ్రదేశ్లో తీసుకెళ్తున్నాం, ఇంకా ప్రజలందరూ P4తో జీరో పోవర్టీ, ఇలాంటి మాటలన్నీ ఒకవైపు మనం వింటుంటే రెండో వైపు అసలు ప్రజల్లో కలరా వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయేదాకా, ప్రాణాల మీదకి వచ్చేదాకా పరిస్థితి వస్తుందంటే ఎలాంటి స్థితిలో ఉన్నామో మనం చూడొచ్చు. ఇక ప్రజాశక్తి పత్రికలో ఈరోజు కథనాలు చూస్తే కలవరపెడుతున్న కలరా, కథం తొక్కిన మత్స్యకారులు. నిన్న వేలాది మంది మత్స్యకారులు ఉప్పాడ అంటే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట తమ బతుకులు కాపాడండి, పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావాలి అని నినదిస్తూ ఆందోళనకు పూనుకున్నారు. ఈరోజు ఆ ఆందోళన మరింత విస్తృతమవుతుంది. మరిన్ని గ్రామాల్లో ఇప్పుడు తీర ప్రాంతంలో మత్స్యకారులు భారీ ఆందోళనకు పూనుకుంటున్నారు. కాలుష్యకారక పరిశ్రమల కారణంగా మత్స్య సంపద నాశనం అయిపోతుంది, మా జీవనోపాధి కోల్పోతున్నాం. మరొకవైపు సముద్ర కోత వల్ల ఉన్న ఇళ్ళు కూడా నాశనం అయిపోతున్నాయి. దాంతో మేము అన్ని రకాలుగా రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తుందంటే రోడ్డెక్కి వేల మంది ఆందోళన చేశారు. కనీసం దీనికి సంబంధించిన కథనం ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వస్తే ఒట్టు. ఈనాడులో లోపల పేజీలో వేస్తారు, ఆంధ్రజ్యోతిలో బహుశా కాకినాడ జోన్లో వేస్తుంటారు, కానీ ఇక్కడ అసలు ప్రస్తావిస్తే ఒట్టు. అలాంటి పెద్ద స్థాయి ఆందోళనని ప్రజాశక్తి పత్రిక ఫస్ట్ పేజీలో కవర్ చేసింది. మరి పవన్ కళ్యాణ్ వెళ్తారా, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారా చూడాలి. అడవి బిడ్డలపై జులుం, ఒకవైపు అక్కడ మత్స్యకారులు ఆందోళన చేస్తుంటే ఏలూరు జిల్లాలో గిరిజనులు నేవీ ఆయుధ డిపో పెట్టొద్దు అంటూ గిరిజనులు పెద్ద స్థాయిలో ఆందోళనకు పూనుకున్నారు. వాళ్ళ మీద పోలీసులు చేసినటువంటి పరిస్థితి. కోల్కతాలో కుంభవృష్టి, 24 గంటల్లోపు 25 సెంటీమీటర్ల వర్షపాతం, 10 మంది మృతి. 4 దశాబ్దాల తర్వాత, 40 ఏళ్ల తర్వాత కోల్కతాలో అతిపెద్ద భారీ వర్షపాతం నమోదైంది. దాంతో ఏకంగా 10 మంది చనిపోవడం, కోల్కతా నగరం విలవిల్లాడడం వంటి పరిణామాలు చూసాం. ఇక 64 TMCలు నీళ్ళు ఇవ్వాలన్నది ఇప్పుడే మాట్లాడుకున్నాం. అదేవిధంగా హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఆ సవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి విషయంలో సౌందర్ రెడ్డి అని పిలుస్తున్నారు ఆయన్ని. ఇక వేళాపాళలేని ప్రోటోకాల్, VIP దర్శనాలపై సీఎం ఆగ్రహం. విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనాలకు VIPలకే పెద్దపీట వేస్తున్నారు. ఇష్టారాజ్యంగా వేళాపాళ లేకుండా దర్శనాలు నడుపుతున్నారు. సామాన్య భక్తుల్ని గంటల కొద్దీ వేచి చూడడానికి కారణం అవుతున్నారు అన్నట్టు వరుసగా కథనాలు రావడంతో సీఎం ఆగ్రహించారు అన్నట్టుగా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం. ఇక పనులకు బ్రేక్, జల్ జీవన్ మిషన్ పనులు పూర్తిగా ఆపేసిన కాంట్రాక్టర్లు,
ఉమ్మడి కృష్ణా జిల్లాలో చిన్న కాంట్రాక్టర్లకు రావాల్సిన బకాయిలు 35 కోట్లు. ఇటీవలే నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ కానీ ఆర్థిక శాఖలో స్పందన లేదు. 26న డిప్యూటీ సీఎం ఆఫీస్ ముందు ధర్నాకు కాంట్రాక్టర్లు సన్నద్ధం. జల్ జీవన్ మిషన్ పనులు జగన్మోహన్ రెడ్డి హయాంలో సక్రమంగా సాగలేదని పవన్ కళ్యాణ్ పదే పదే విమర్శించారు. కానీ ఇప్పుడు ఆయనే మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి శాఖలో కాంట్రాక్టర్లు మొత్తం పనులన్నీ నిలిపేసి పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు ధర్నాకి సిద్ధమవుతున్నారు. మరి దీనికి ఆయన ఏమంటారో చూడాలి. ఇక హిందూ దేవుడిపై అమెరికాలో రిపబ్లికన్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు. టెక్సాస్ సుగర్లాండ్లోని అష్టలక్ష్మి ఆలయంలో 90 అడుగుల కంచు హనుమాన్ విగ్రహం ఉంది. స్టాట్యూ ఆఫ్ యూనియన్గా పిలిచే ఈ హనుమాన్ విగ్రహం ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైంది. దీన్ని టెక్సాస్ రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ వీడియో తీసి గత వారం సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఇది నిజమైన దేవుడి విగ్రహం కాదు, ఇలాంటి హిందూ విగ్రహాన్ని మేమెందుకు అంగీకరించాలి, ఇక్కడ క్రిస్టియన్ మెజారిటీ కాబట్టి అలాంటి విగ్రహాలు ఉండొద్దు అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నారు. అంటే చూడండి, మత ఉన్మాదం పెరిగితే ఇండియా అయినా అమెరికా అయినా మరొక బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా మెజార్టీ తప్ప మిగతా వాళ్ళు ఉండొద్దు అనే వాదన ఎంతటి ప్రమాదకరమో చూడండి. ఇండియాలో ముస్లింలు క్రిస్టియన్కి వ్యతిరేకంగా ఇక్కడ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతుంటే అమెరికాలో హిందువులకు వ్యతిరేకంగా అక్కడ క్రిస్టియన్స్ మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇలాంటివి ప్రమాదకరం. అన్ని మతాలు ఒకటే అన్నట్టుగా సాగాలి తప్ప ఇవన్నీ ఘోరం. ఇక టారెత్తిస్తున్న అధిక రక్తపోటు. దేశంలో 17% మందికి మాత్రమే బీపీ కంట్రోల్లో ఉందట. మిగిలిన 83% మంది బీపీ సమస్యతో ఉన్నారు. బ్లడ్ ప్రెషర్ చాలా తీవ్రమైనటువంటి సమస్యగా దేశంలో ఉంది. కడప మేయర్ సురేష్ బాబుపై మళ్ళీ అనర్హత వేటు. గతంలో ఒకసారి వేశారు, హైకోర్టు తప్పుపట్టింది, ఇప్పుడు మళ్ళీ అనర్హత వేటు. నియోజకవర్గ నిధులకు సీఎంను ఒప్పించుకోవాలి. సభాపతి అయ్యన్న పాత్రుడు. ఎమ్మెల్యేల ఫండ్స్ నియోజకవర్గ నిధులు నిలిపివేయడంతో అవి మళ్ళీ ఇప్పించాలి అని నిన్న శాసనసభలో చర్చ జరిగింది. దాన్ని సీఎంను ఒప్పించుకోండి అంటూ కామెంట్. 3 నెలల సెలవుపై శ్యామలరావు టీటీడీ ఈఓగా మొన్నటి వరకు పనిచేసినటువంటి శ్యామలరావుని చైర్మన్తో విభేదాల కారణంగా బదిలీ చేశారు. జీఏడీకి ఆయన్ని బదిలీ చేయడంతో ఆయన ఆగ్రహించి ప్రభుత్వ తీరు మీద అసంతృప్తితో సెలవు పెట్టి వెళ్ళిపోయారు. డిసెంబర్ 23 వరకు ఆయన సెలవు మీద ఉంటారు. రోడ్డును పడుతున్నాం, ప్రభుత్వం ఏమో అన్ని రోడ్లు వేసామని చెప్తుంది, కానీ అసలు రోడ్లు బాగోక జనం మమ్మల్ని తీవ్రంగా నిందిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా రోడ్లు సరిగా లేవు అంటూ నిన్న ఎమ్మెల్యేలు ఒక్కరు కాదు దాదాపుగా 6 మందికి పైగా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితి. రోడ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడొచ్చు. 5 ఏళ్ళు మీరు పీకిందేంటి నారా లోకేష్? ఒక్కసారి కాదు పలుమార్లు అదే పదం వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్సీని ఉద్దేశించి. అంటే ఆయన ఎంత సభ్యతగా ఎంత సంస్కారయుతంగా మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. మరి ఏం పీకారని ఈయన అన్ని మార్లు మాట్లాడుతున్నాడో ఆయన ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకు నీతులు ఉంటాయి అన్నట్టుగా కనిపిస్తుంది. ఇక పీపీపీ విధానంతోనే సంపద సృష్టి. మార్కాపురం ఆసుపత్రిని పీపీపీకి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మెడికల్ కాలేజీలు మాత్రమే కాదు, ఆసుపత్రులు కూడా పీపీపీలోకి వెళ్ళిపోతున్నాయి. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రి పీపీపీ పేరుతో మెడికల్ కాలేజ్ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళకి కట్టబెట్టేస్తున్నారు. అంటే ఆసుపత్రులు కూడా పీపీపీలోకి పోతున్నాయి. కేవలం మెడికల్ కాలేజీలే కాదు, ఇది ప్రభుత్వ విధానం ఇట్లా ఉంది. సో ఇవి ఈరోజు వివిధ పత్రికలు వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం 8 గంటల నుంచి రాత కోత వాత పేరుతో మనం ఈ విశ్లేషణ చేస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాతో కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.